పాడేరులో పాస్టర్ అభినయ్ దర్శన్ పై జరిగిన దాడిని నేను ఖండిస్తున్నా. పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అంటే అభినయ్ దర్శన్ అనే వ్యక్తిపై భరోసా పార్టీ ఆయన మీద నిన్న జరిగినటువంటి దాడి అయితే నిజంగా మంచిది కాదు. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు, అంటే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం సాగుతుంది. ఆయన చెప్పారు ఒక వీడియోలో, అంటే ఒక ఎమ్మెల్యే అని చెప్పేసి అన్నారు తప్ప పాడేరు ఎమ్మెల్యే అని ఎక్కడ కూడా చెప్పలేదు. దాడి జరిగిన తర్వాత నేను కూడా వీడియోలో చూశాను. నిన్న ఆయన చూడటం కూడా నిన్న మొదటిసారిగా చూశాను. అయితే ఎటువంటి సంబంధం లేకుండా నన్ను ఈ రకంగా ప్రచారం చేయడం అయితే మంచిది కాదు. ఈరోజు ఎవరు అధికారంలో ఉన్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయిన నన్ను, ఒక గిరిజన బిడ్డ నన్ను ఈ రకంగా మీరు ప్రచారం చేస్తున్నారు. చూడండి, నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదని చెప్పేసి అని కూడా తెలియజేస్తున్నారు. నిన్న దాడి జరిగిన వెంటనే నేను అసలు ఏం జరిగింది, ఎవరు చేశారు అనే విషయాన్ని పోలీసు వారికి వెంటనే ఫోన్ చేసి అడిగాను. ఖచ్చితంగా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, ఖచ్చితంగా మేము తెలియజేస్తామని చెప్పి అన్నారు. దయచేసి పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దోషులు ఎవరైతే ఉన్నారో, నేరస్తులు ఎవరైతే ఉన్నారో, ఆ కారకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు త్వరితగతిన ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి ఆ నిందితులను అయితే పట్టుకుని మీరు ముందుకు హాజరుపరచాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి దాడి అయితే మంచిది కాదు. నేరస్తులు ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళని వెతికి పట్టుకొని మీరు దయచేసి ముందు ఉంచాల్సిందిగా నేనైతే కోరుతున్నాను. ఖచ్చితంగా మీరు ఈ రకంగా నా మీద ఎటువంటి సంబంధం లేకుండా నన్ను ఈ రకంగా మీరు నాకు ఏదైతే విధంగా మీరు సోషల్ మీడియా ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా నన్ను అవమానిస్తూ, కించపరుస్తూ ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఏదైతే ప్రచారం ఉందో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి తారతమ్యాలు లేకుండా అందరితో కలుపుకుంటూ పోతూ, మీ అందరికీ తెలుసు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా నేను అన్న, తమ్ముడు, బావా, మాయా అనే తాతయ్యని పిలుస్తాను తప్ప ఏ రోజు కూడా ఎవరికి పేరు పెట్టి పిలిచినటువంటి దాఖలాలు లేదు. అలాంటిది నా మీద మీరు ఈరోజు ఏదో మత ప్రచారం చేస్తున్నా, లేదంటే ఒక పాస్టర్ గారిని ఆయన్ని దాడి చేస్తే, ఎవరో దుండగులు దాడి చేస్తే ఇప్పుడు నా మీద ఈ రకంగా మీరు నా అనుచరులు చేశారని చెప్పి మీరు ప్రచారం చేయడం అయితే అది సిగ్గుచేటు. అంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేయించారని చెప్పేసి మీకు అలవాటైపోయింది. దయచేసి ఈ విధమైనటువంటి ఆలోచన మానుకోండి. దయచేసి ఎంతసేపు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నాయకుల మీద, కార్యకర్తల మీద మీరు దాడులు, అలాగే అసత్య ప్రచారాలు చేయడం తప్ప ఈ కూటమి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి పరిపాలన చేయడంలో చిత్తశుద్ది లేదనే విషయాన్ని కూడా దయచేసి మీరు తెలుసుకోండి. దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు కానీ, అసత్య ప్రచారాలు కానీ దయచేసి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను.